ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వరి నాట్లకు రైతులు సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పుడే నారుమళ్లు పోసుకుంటున్నారు. మరికొంతమంది నేరుగా వెదజల్లే పద్ధతిని అవలంబిస్తున్నారు. అయితే వానాకాలం వరి సాగులో పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇవి ఆశిస్తే 10 నుండి 30% దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఇందుకోసం నారుమడి దశ నుంచే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త కామాక్షి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంట వరి. నారుమడుల నుంచి కోత దశ వరకు కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న రైతుకు చీడపీడల నివారణ కూడా ఒక పెద్ద సవాల్గా మారింది. దీనికి ప్రధానంగా యాజమాన్య లోపాలు ఒక కారణమైతే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ చీడపీడల ఉధృతికి దోహదపడుతున్నాయి. వరిని ఆశించే పురుగుల్లో ప్రాంతాన్ని బట్టి, సాగు చేసే రకాలను బట్టి ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలుచు పురుగుల దాడి ఎక్కువగా కనిపిస్తోంది. ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లోనూ, మురుగునీటి పారుదల తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి పైరును నష్టపరిచే పురుగుల్లో ఉల్లికోడు ప్రధానమైనది. వరి సాగయ్యే అన్ని ప్రాంతాలలోనూ గోధుమ రంగు దోమ, తెల్లదోమలు ఆశిస్తాయి. ఇవి ఆశించిన పొలాలు సుడులుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటాయి. వీటి ఉధృతి అధికమైతే పొలం ఎండిపోయి గింజలు తాలుగా ఏర్పడతాయి. ఇటు కాండం తొలుచు పురుగు దాడి సర్వసాధారణంగా మారిపోయింది. ఇది నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. ఈ పురుగు ఆశించి 40 రోజుల పాటు పైరుకు నష్టం కలిగిస్తుంది. వీటి నివారణకు అనుసరించే సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియచేస్తున్నారు బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కామాక్షి. ఈరోజు మనం వరిలో ముఖ్యంగా పురుగుల నివారణలో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా ఎలా నివారించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ముఖ్యంగా వరిని ఆశించే పురుగుల్లో మనకి స్టెంబోర్ అంటాం, అంటే కాండం తొలుచు పురుగు, అలాగే లీఫ్ హోల్డర్ ఆకు నాము అంటాము, అలాగే దోమ, ఇంకా మనకి ఉల్లికోడు, ఇటువంటివి ముఖ్యంగా మనకి బాపట్ల కృష్ణా డెల్టా రీజియన్లో ఎక్కువగా వచ్చే పురుగులు అనమాట. వీటిని మనం వివిధ దశల్లో ఎలా నివారించుకోవాలి అనే విషయానికి వస్తే, మొదటిగా మనం డైరెక్ట్గా అంటే ఎదపెట్టుకునే పద్ధతిలో అయితే మనము విత్తన శుద్ధి అనేది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విత్తన శుద్ధి కోసము కార్బండిజం అనే మందుని 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి, అలాగే 5 గ్రాములు థయోమితాగ్జామ్ అనే మందుని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని నేరుగా మనం పొలంలో చల్లుకోవచ్చు. లేదు అంటే నారుమడిలో మనం నారు పోసుకోదలుచుకున్నప్పుడు కూడాను ఈ కార్బండిజం అలాగే ఈ థయోమితాగ్జామ్ మందుతో విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఇది ప్రధాన పొలం కంటే ముందు. ఆ తర్వాత నారుమడిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనుకున్నప్పుడు, మనకి నారుమడిలో ముఖ్యంగా మనము కాండం తొలుచు పురుగు నివారణకి, అలాగే ఉల్లికోడు నివారణకి యాజమాన్య పద్ధతులని పాటించవచ్చు. దీనికోసం ఒక సెంటు నారుమడిలో 160 గ్రాములు మనకి కార్బోఫిరాన్ 3G గుళికలు అనేవి దొరుకుతాయి. వీటితో నారుమడిలో అంటే నారు వేసిన ఒక 10 రోజులకు కానీ, లేకపోతే నారు పీకబోయే ముందు ఒక 10 రోజుల ముందు కానీ ఇవి వేసుకున్నట్లయితే మనం ప్రధాన పొలంలో కాండం తొలుచు పురుగుని, ఉల్లికోడుని కొంతవరకు నివారించుకోవచ్చు. సో పిలక దశ వరకు ఏంటంటే మనకి కాండం తొలుచు పురుగు, అలాగే ఆకుముడత పురుగు, ఉల్లికోడు, ఈ 3 ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే దోమ కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. వీటి కోసం మనం ట్రైకోగ్రామా అనే ఒక మనకి గుడ్డు పరాన్నజీవి యొక్క అట్టలు దొరుకుతాయి అన్నమాట. అవి ఒక ఎకరానికి 2 నుంచి 3 వరకు, అంటే ఒక్కొక్క కార్డులో దాదాపు మనకి 20,000 వరకు ఆ గుడ్లు పరాన్నజీవి ఉండేలాగా చూసుకోవాలి. ఒక రెండింటిని ఆకు వెనక భాగంలో కానీ మనం అతికించినట్లయితే, అంటే స్టాపుల్ దీంతో కానీ చేసినట్లయితే, దాంట్లో నుంచి వచ్చిన ట్రైకోగ్రామా పరాన్నజీవులు ఈ కాండం తొలుచు పురుగు యొక్క గుడ్లని చంపి దానిలో నుంచి మనకి పురుగు రాకుండా చేస్తాయన్నమాట. ఇలాగే వేప నూనె కానీ, వేప కషాయం కానీ ఈ దశలో చాలా ముఖ్యమైనది. ఇదేంటంటే వేపగింజల కషాయం, మనకు 5% వేపగింజల కషాయం అంటాము. దీన్ని కానీ ఇది లభ్యం కానీ అయితే వేప నూనెని దాన్ని కానీ మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ దోమకి ఈ దశలో ఆశించే దోమ గుడ్లని మనం నాశనం చేసుకోవడము, అలాగే ఏదైనా సరే యాకుముడత కానీ లేకపోతే కాండం తొలుచు పురుగు యొక్క గుడ్డు దశని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ 2 కాకుండా మనకి క్రిమి సంహారక మందులు ఉన్నాయి, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అని చెప్పి, తర్వాత ఫ్లూబెండమైడ్ అంటాము ఆ మందు కానీ, లేకపోతే క్లోరాంట్రినల్లిప్రోల్, ఈ 3 మందుల్లో ఏ మందునైనా కానీ మనం పురుగు యొక్క ఉధృతిని బట్టి మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ప్రధానంగా ఈ దోమకి వచ్చినట్లయితే, ముఖ్యంగా మనకి ఎన్ని దోమలు ఉన్నాయి ఒక మొక్కకి అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది అనమాట. దాదాపు మనకి పిలక దశలో అయితే 10 నుంచి 15 దోమలు ఉన్న వరకు మనం
ఏ మందులు కొట్టకున్నా పనిచేస్తుంది. లేదనుకుంటే అవి 10 నుంచి 15 దాటి ఉన్నాయి అంటే అప్పుడు మనం మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి మొదటి దశలో అయితే మనకి అసఫేట్ అనే మందు సరిపోతుంది. లేదు దోమ ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే పైమెట్రోజైన్ కానీ లేకపోతే అలాంటి అంటే మనకి 2-3 రకాల మందులు ఉన్నాయి. వాటిలో ఏదైనా ఒక దాన్ని మనం మార్చి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఒక 10 రోజుల వ్యవధిలో. డైనోటెఫురాన్ అని చెప్పి అలాంటి మందుల్ని మనం పిచికారీ చేసుకోవచ్చు. సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ అనేవి ఇక్కడ ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇంకొకటి ముఖ్యమైన పురుగు మనకి ఉల్లికోరు. కార్బోఫ్యురాన్ గుళికల్ని 10 కేజీలు ఒక ఎకరాకు కానీ లేకపోతే ఫిప్రోనిల్ గుళికలని ఉంటాయి. ఇవి 8 నుంచి 10 కేజీలు. వీటిల్లో ఏదో ఒక దాన్ని మనం గుళికలు వేసుకోవచ్చు. లేదు అనుకుంటే 25 రోజుల తర్వాత గుళికలు కాకుండా నారుమడిలో ఆల్రెడీ మనం గుళికలు కానీ వేసున్నట్లయితే మనకి ఫిప్రోనిల్ అనేది స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఫిప్రోనిల్ అనేది 400 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి స్ప్రే చేసుకున్నా కూడా మనం ఉల్లికోడిని నివారించుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకొక సమస్య నల్లి అనేది మనకి ఒకసారి కంకి బయటకు వచ్చాక మనం చూసుకోవడం, అప్పుడు మందులు కొట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అలా కాకుండా పొట్ట దశలో ఉన్నప్పుడే ఈ నల్లి అనేది ఆశిస్తుంది. మనం ఆ టైంలో మనం గమనించుకోలేం కాబట్టి పొట్ట దశలో మన వాతావరణ పరిస్థితుల్లో ఆ టైంలో కానీ కొంచెం ఎండలు ఎక్కువగా ఉండి ఈ వర్షాభావ పరిస్థితులు కానీ వచ్చినట్లయితే నల్లి అనేది ఖచ్చితంగా ఆశిస్తుంటుంది. అలా నల్లి కోసం మనం ప్రొఫెనోఫాజ్ అనే మందుని కానీ లేకపోతే స్పైరోమెసిఫమ్ అనే మందుని కానీ డైకోఫాల్ అనే మందుని కానీ ప్రోపికొనజోల్ అనే మందుతో కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఆ నల్లిని నివారించడంతో పాటు ఇంకొన్ని ఏదన్నా మనకి డిసీజులు అంటే కంకిని ఆశించే కొన్ని డిసీజులు ఉంటాయి. వాటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.